హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కుండపోతుగా పడుతున్నాయి. తాజాగా జిల్లాలన్నిటికీ భారీ వర్షం ముంపు పొంచి ఉందని తెలిపింది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. రాష్ట్రంలోని మిగిలిన కొన్ని చోట్ల కూడా ఉరుములు మెరుపులతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే భారీ వర్షాలు కురవడంతో దాదాపుగా ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి. ఇక వర్షాలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత లైవ్ తో అందిస్తారు. సుజాత, చెప్పండి, నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ప్రస్తుతం డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సుజాత? నిన్న సాయంత్రం నుంచి ఎడతెరపని వర్షాలు పడుతున్నటువంటి కారణంగా కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అయితే పూర్తిగా నీటిమట్టం అయ్యాయి. ఇందులో భాగంగానే మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోనే అటు మల్లికార్జున నగర్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా. అటు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఈ ప్రాంతం నిత్యం కూడా వర్షం పడినప్పుడల్లా కూడా మునిగిపోతూ ఉంటుంది. అటు ఇళ్లలోకి అధికంగా వర్షం అనేది వర్షపు నీరు అనేది చేరుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ముందుగానే అలర్ట్ చేయడానికి అటు కర్రలతో అయితే మాత్రం రోడ్డు మొత్తాన్ని కూడా బ్లాక్ చేశారు. దాదాపు మోకాళ్ళ లోతు వరకు కూడా ఈ వర్షపు నీరు ఉంది. దాంతో పాటు ఇక్కడ ఏదైతే అటు రోడ్స్ కి సంబంధించినటువంటి డ్రైనేజ్ కావచ్చు, నీటికి సంబంధించి కావచ్చు, వీటన్నిటినీ కూడా ఓపెన్ చేసి మ్యాన్ హోల్స్ ఉండడం వల్ల కొంతమేరకు అయితే మాత్రం ఎవరు ఇటు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. మనం కొంతమేరకు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాహనాలు వచ్చేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టమైనటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఎక్కడ మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నాయి ఏంటి అనేది కూడా చాలా భయంకరంగా ఉంది. మనం ఒకసారి విజువల్స్ లో చూస్తే పూర్తి స్థాయిలో వెళ్ళేటువంటి వాహనాలు కూడా అటు డ్రైనేజ్ వాటరు, మరోవైపు వర్షపు నీరు. గత ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు SNDP కింద స్వయాన 100 కోట్ల రూపాయలను వెచ్చించి ఇక్కడ అండర్ గ్రౌండ్ నుంచి కూడా పైప్ లైన్స్ తీసి వర్షపు నీరు ఏదైతే ఉంటుందో ఆ వర్షపు నీరు లోపలికి వెళ్ళేటట్టు, ప్రాంతాలు మునిగిపోకుండా ఉండేటట్టు బడ్జెట్ను కూడా కేటాయించారు. అయితే ఆ పనులు మధ్యలోనే ఆపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ కారణంగా సగం పనులు చేసి మిగతావి వదిలివేయడం వల్ల అయితే మాత్రము వర్షాకాలం చిన్నపాటి వర్షం వచ్చినా కూడా ఈ ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు స్థానికులు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. గతంలోనూ ఏదైతే ఫ్లడ్స్ వచ్చాయో ఆ టైంలో కూడా వర్షపు నీరు ఇంట్లోకి వెళ్ళడం వల్ల ఈ కాలనీ మొత్తం కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందేమని స్థానికులు అయితే మాత్రం భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ మనం చూస్తే మ్యాన్ హోల్స్ ఏ విధంగా పొంగుతున్నాయని చూడవచ్చు. అటు డ్రైనేజ్ కి సంబంధించినటువంటి వ్యవస్థని కొంత మేరకు అయితే మాత్రమే ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా అపార్ట్మెంట్స్ కి సంబంధించి, అదేవిధంగా కొన్ని స్కూల్స్ కి సంబంధించినటువంటి అవుట్లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలపడం వల్ల ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఓవర్గా వాటిని కలపడం వల్ల వచ్చేటువంటి వాటర్, ఎక్స్ట్రా వాటర్ ఏముంటుందో అవి మ్యాన్ హోల్స్ ద్వారా వెళ్ళి అందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పొంగి బయటికి వచ్చి ఇలా డ్రైనేజ్ వాటర్, మరోవైపు అయితే మాత్రం వర్షపు నీరు, ఈ రెండూ కలిసి స్థానికులను అయితే మాత్రం ఇబ్బంది పెడుతుందనే చెప్పుకోవాలి. అసలుకి స్థానికులు ఇప్పటి వరకు అయితే మాత్రం ఎవరూ బయటికి రావడం లేదు. పక్కనే ఉన్నటువంటి షాప్స్కి వెళ్ళేటప్పుడు కూడా మ్యాన్ హోల్స్ని చూసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమేరకు అయితే మాత్రం వస్తున్నటువంటి వాహనాలు చూడొచ్చు. ఈ వర్షపు నీటిలో ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ ఓపెన్ చేశారని కూడా తెలియదు. కాబట్టి ఇప్పటికే అటు అధికారులు అయితే మాత్రం అప్రమత్తం అయ్యారు. ఆ పూర్తి స్థాయిలో ఏదైతే డేంజరస్ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్ళొద్దు అంటూ స్థానికులు ఉన్నటువంటి కొంతమేరకు కర్రలను పెట్టడం ఈ విధంగా చేసినప్పటికీ కూడా బయటికి వెళ్ళే వాళ్ళు దయచేసి ఈ రూట్లలో రావద్దు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. చూస్తున్నాం కదా, వాహనాలను కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది వాహనాలు కూడా. మరోవైపు ఏదైతే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము, ఈ వర్షపు నీరు అనేది పూర్తి స్థాయిలో వెహికల్ వెళ్తున్నప్పుడు ఎక్కువగా వర్షపు నీటితో పాటు డ్రైనేజ్ వాటర్ ఏది ఉంటుందో అది చాలా క్లియర్గా కూడా మనకు కనిపిస్తుంది. బ్లాక్ కలర్ వాహనాలు అయితే మాత్రం ఇక్కడే ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నాయనే చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ ప్రాంతం నుంచి అంటే గతంలో ఏదైతే అటు చెంగిచెర్లకి సంబంధించినటువంటి చెరువులు ఉన్నాయో ఆ చెరువులకి సంబంధించినటువంటి మొత్తం కబ్జా అయిపోవడం వల్ల FTL బఫర్లో నిర్మాణాలు చేయడం వల్ల అక్కడ నుంచి వచ్చే ఈ వాటర్ అంతా కూడా ఎగువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాటరు కొంతమేరకు అయితే మాత్రము ఆ చెరువులు కబ్జా అవడం వల్ల అక్కడికి వెళ్లాల్సిన వాటర్ అంతా కూడా కాలనీ వాసులు ఇక్కడికి వదలడం వల్ల గతంలో కూడా వివాదాస్పదంగా మారింది. అటు బోడుప్పల్ ఫిర్జాదిగూడ మున్సిపల్
కార్పొరేషన్ కి సంబంధించి. ఎందుకంటే ఎగువన ఉన్నటువంటి వాటర్ ని వదిలేస్తే ఈ దిగువ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి, అక్కడే కట్టడి చేయాలని పలుమార్లు చెప్పినప్పటికీ కూడా అధికారులు గతంలో స్పందించకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయి. వచ్చే వాహనం చూస్తున్నాము ఎంత డేంజరస్ గా రోడ్లు మారాయి అని అంటే పూర్తి స్థాయిలో నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఆ కర్రలు ఏవైతే నిర్మించారో ఆ ప్రాంతం వెనుక ఉన్నదంతా కూడా కొంచెం డేంజరస్ గానే మారిందని చెప్పుకోవాలి. కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే వీళ్ళ సమస్య ఇప్పటిది కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచే వీళ్ళ సమస్యను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఒకసారి ఇక్కడికి వెళ్ళే అంకుల్తో మాట్లాడించే ప్రయత్నం. ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్? ఎక్కడికి వెళ్తున్నారు? డ్యూటీకి వెళ్తున్నారు. మరి నీళ్ళంతా ఎక్కడ ఉంటారు? ఏ కాలనీలో ఉంటారు మీరు? మరి ఎట్లా ప్రతిసారి కూడా వర్షాలు పడినప్పుడు ఇట్లానే మునుగుతుందా? స్తంభం వరకు వస్తాయా? మరి ఎప్పుడైనా అధికారులకు చెప్పారా మీరు? ఏమో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళంతా చెప్పారు. అయితే చూస్తున్నాం కదా, స్థానికులు అయితే మాత్రము ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు బయటికి రావడం లేదు. అటు సైడ్ ఏదైతే చర్చ్ సైడ్ ఉందో అక్కడ కొంత మేరకు అయితే మాత్రము మోకాళ్ళ లోతుకి పైనే నీరు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. అంటే ఈ సమస్య గత కొన్ని సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దీనికి పరిష్కార మార్గాలు చూపించడం లేదు. చెప్పండి అంకుల్, ఇక్కడే ఉంటారా మీరు? ఇదే కొంప మాది, ఎవడు కూడా పట్టించుకోడు అసలు. ఏం చెప్పాలా అంటే ప్రతిసారి కూడా లాస్ట్ టైం చూసాము, అప్పుడు కూడా మునిగిపోయాయి. SNDP పనులు అని చెప్పేసి ప్రాజెక్ట్ తీసుకొచ్చి అవన్నీ పనులు చేస్తున్నారా స్థానికులు? అసలు ఏమీ చేయట్లేదు, ఎవరు కూడా రారు. ఒక్క మనిషి మేయర్ ఇక్కడే ఉంటాడు, ఈయనే కాంగ్రెస్ గొప్పలు చెప్తారు, ఏమీ లేదనమాట. అంటే ఇప్పుడు గతంలోనూ ఇక్కడ ఈ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళు పనులు చేస్తామని చెప్పారు, చేశారు? అప్పుడు చేయలేదు, అసలు ఏమీ చేయలేదు. పిడికడ మట్టి కూడా ఏరు. చూడండి, 3 ఇంచులు 4 ఇంచులు వచ్చింది లోపల ప్రతి రూమ్లో. మీరు కావలిస్తే లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు. అయితే చూస్తున్నాం కదా, లోతట్టు ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా వర్షపు నీటితో మునిగిపోయింది. వీళ్ళంతా డోర్ ఏదైతే ఉందో డోర్ దగ్గర ఇసుక బస్తాలను, అంటే నీళ్లు లోపలికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు. మరోవైపు వర్షపు నీరు ఏదైతే ఇళ్లలోకి వెళ్తుందో ఆ వర్షపు నీరు బయటికి రావడానికి ప్రత్యేకంగా పైప్ లైన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సాధారణంగా ఈ ప్రాంతాలు అనేవి చిన్నపాటి వర్షం పడితేనే మునిగిపోతూ ఉంటాయి. ఒకవేళ SNDP పనులు కానీ పూర్తయి ఉంటే ఇలాంటి సమస్య వచ్చి ఉండేది కాదు అని చెప్పేసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతవరకు ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కర్రలు పెట్టారు, ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి. ఈ ప్రాంతం ఏదైతే ఉందో అటు సైడ్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో నీట మునిగినటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. అధికారులైనా సరే గతంలో ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఎలాంటి పనులు చేయలేదు, ఇప్పుడైనా సరే వచ్చి చేయాలి అంటున్నారు. కొంచెం ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా డౌన్ లో ఉండడం ఒక రీజన్ అయితే, మరోవైపు అయితే మాత్రము మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఎప్పుడు తెరిచే ఉంటాయి. అక్కడ స్థానికులు పనులకు వెళ్లే వాళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి విజువల్స్ మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ మోకాళ్ళ లోతుకు పైగానే నీళ్ళు అనేవి మనకు కనిపిస్తున్నాయి. దాంతో పాటు డేంజరస్ జోన్ గానే చెప్పుకోవచ్చు. చూస్తున్నాం కదా, నడుస్తున్నప్పుడు కూడా దాదాపు మోకాళ్ళ లోతు పైగానే నీళ్ళు అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా అటు స్థానికులు ఇల్లు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఆ ఇంటిని చూపించే దాదాపు నీళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు బయటికి రావడానికి కూడా కాని పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఒక్కసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అయితే లోపలికి వెళ్ళడానికి కూడా చాలా డేంజర్గా ఉందనే చెప్పుకోవాలి. అక్కడ ఉన్నటువంటి మహిళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పాపం వాళ్ళు ఉదయం నుంచి కూడా లాక్లు వేసుకొని బయటికి రావడం లేదు. చెప్పండి ఆంటీ, నీళ్ళు వచ్చాయి? మొత్తం ఇల్లు నిండినాయి, మొత్తం మనసులోనే నిండిపోయినాం బిడ్డ. ఏమి ఇల్లు ఇది, ఏం రోడ్డు? ఈ రోడ్డు కార్లు పోతే మొత్తం ఇల్లు నిండిపోతున్నాయి, బట్టలు గిట్టలు అన్ని తడిసిపోయినాయి. తెల్లని దాకా 2 గంటల నుంచి ఇదే బాధ మాకు. ఇయ్యాలన్నా నిన్న ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచి ఆ రోడ్డు పాడగానే ఆడ రోడ్డు తవ్విండ్రు, సగం తవ్విండ్రు, అక్కడ ఎత్తులు ఎప్పుకుర్రు. ఇక్కడ మాకు ఇది కష్టం. అయితే చూస్తున్నాం కదా, ఏదైతే ఈ SNDP పనుల కింద రోడ్డును తవ్వారో అటు మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి అక్కడ తవ్వినటువంటి అప్ చేయడం వల్ల ఇక్కడ డౌన్ ప్రాంతంలోకి అన్ని నీళ్ళు వచ్చాయని చెప్తున్నారు. ఒక్కసారి ఈ ఇంటిని కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఇది మొత్తం
ఇల్లు నీట మునిగినటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి. గేట్స్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము ఒక్కసారి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లోపల లాక్ వేసుకున్నారు. నీళ్లు రావద్దు అని చెప్పేసి ఎవరు బయటికి రాకుండా ఉన్నారు. చుట్టుపక్కలంతా కూడా ఆ ఇంటిలో మొత్తం నీరు చేరడం వల్ల అయితే వాళ్ళు బయటికి రావడం లేదు. దాంతో పాటు అసలుకి వాళ్ళకి ఆహారం కూడా నిన్నటి నుంచి లేదు, బయటికి వచ్చి ఏమైనా తెచ్చుకోవడానికి కూడా లేదు అని చెప్పేసి వాళ్ళు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మొత్తం ప్రాంతం, ఎందుకంటే ఇది బార్డర్, ఇది బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ వస్తుంది, కొంచెం ముందుకు వెళ్తే ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వస్తుంది. జస్ట్ మీటర్స్ అంటే సెంటీమీటర్స్ మాత్రమే తేడా, ఇదంతా బార్డర్ అనే చెప్పుకోవచ్చు. కొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ వర్షాకాలం వచ్చిందంటే మాత్రము బయటికి రానటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి ముందుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడి వరకు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ వస్తుంది, మిగతాదంతా కూడా ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వస్తుందనే చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూసినాం కదా, దాదాపు మోకాళ్ళ లోతు పైకగానే ఈ నీరు అనేది చేరింది. వర్షపు నీరు అన్ని పోవాలి అంటే అటు డ్రైనేజ్ మ్యాన్హోల్ మూతలైతే మాత్రము తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఎక్కడ కాలు పెడితే ఎక్కడ ఆ మ్యాన్హోల్ తెరిచి ఉందో అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. కొంత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. అటు ఇక్కడికి వెళ్ళడం అనేది నిజంగా కూడా డేంజర్ అనే చెప్పాలి. బట్ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎలా బయటకు వస్తారు, ఏంటి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఎవ్వరూ కూడా బయటికి రావడం లేదు. అందరూ పూర్తి స్థాయిలో లాక్ చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటు బైక్స్ కూడా మునిగిపోయినటువంటి విజువల్స్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు దాదాపు ఆల్మోస్ట్ అనేది నీరు అనేది చాలా చాలా హైట్లో నీళ్ళు అనేవి వచ్చాయనే చెప్పుకోవాలి. అటు ఇంటి నుంచి బయటికి రానటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళ వస్తున్నారు, చూద్దాం. ఎందుకంటే నడిచేటప్పుడు అసలు ఎటు వెళ్ళాలి ఏంటి అని అనేది తెలియని పరిస్థితి ఉంది. కొంతవరకు భయం ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి సమయాల్లో ఒకవేళ మ్యాన్ హోల్స్ కానీ తెరిచి ఉంటే వాటికి సంబంధించి ఎక్కడ అందులో పడిపోతారనే భయం ఉంటుంది. ఎక్కడ కూడా మ్యాన్ హోల్స్ తెరిచినా కూడా అవి కనిపించవు. ఒకసారి ఎక్కడ ఉంటారమ్మా మీరు? ఏంటి ఇంత నీళ్ళు? ఏం చేయాలి, ఇక్కడ పోనీకి రానికి ఇబ్బంది అవుతుంది, ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, ఇదే బాధ. ఇప్పుడు డ్యూటీలో పోయేటోళ్ళు, పిల్లలు పోయేటోళ్ళకి ఇబ్బంది చాలా అవుతుంది. ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు ఏం చేస్తలేరు. ఎంత చెప్పు వస్తుంది, వరద పోతుంది, అంతే వస్తురు పోతురు చూస్తురు కానీ ఏమీ చేస్తలేరు. ఏం చేయాలనో ఏమో. నన్ను ఫ్రేమ్లో చూస్తున్నాం కదా. అయితే మొత్తానికైతే మాత్రము బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి నీరు అయితే మాత్రం అధిక మొత్తంలో ఇక్కడ వర్షపు నీరు చేరడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు ఎవరూ కూడా రావడం లేదు అని చెప్తున్నటువంటి